అంబేద్కర్ జయంతి వేడుకలు హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ ఉదయం జరిగిన వేడుకల్లో కేంద్ర అధిపతి డీడీజీ ఇంజనీరింగ్ ఎన్వి రమణ, ప్రోగ్రామ్ హెడ్ పి సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ ఇంజనీరింగ్ ఈ అమరు, న్యూస్ డిప్యూటీ డైరెక్టర్ సుప్రశాంతి, కేంద్ర అధికారులు, సిబ్బంది అంబేద్కర్ ఛాయాచిత్రం వద్ద నివాళులర్పించారు. దూరదర్శన్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ బహుముఖ సేవలు, దార్శనికతను స్మరించుకున్నారు. మనం అంత గొప్పగా వెళ్ళకపోయినా చిన్న చిన్న వాటిల గురించి ఆలోచించిన, అఫ్కోర్స్ మనం ఎప్పుడైనా అంబేద్కర్ గారు అంటే మనం ఆలోచించవలసింది, మనకి ఇమ్మీడియట్గా మనం గుర్తించవలసినవి రెండే మెయిన్ పాయింట్స్: ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఛాంపియన్ ఆఫ్ సోషల్ జస్టిస్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్, ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్ ఎట్ ఆల్. నౌడేస్ ఆల్ ప్రామినెంట్ లీడర్స్ మనం ఎవరిని మాట్లాడినా పొలిటికల్ లీడర్స్ నుంచి వచ్చి డ్రైవ్ అయ్యి వస్తుంటారు. ఎక్కడో చోటన పొలిటికల్ నేచర్ తోటి ముందుకెళ్తాం. ఈజ్ నాట్ ఎ పొలిటికల్ డ్రైవర్, ఈజ్ ఎ సోషల్ రిఫార్మర్. ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ విజనరీ పర్సనాలిటీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అందరూ చాలా విషయాలు చాలా అందరికీ తెలుసు. కానీ ప్రతిసారి ఆ అంబేద్కరిజం మీద కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ కానీ వెరీ సీనియర్స్. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అలాంటి గ్రేట్ పర్సనాలిటీని మన ఇండియాలో పుట్టడం మన అందరి అదృష్టం. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది. ఆచరణలో ఎంతమంది తీసుకొచ్చారు, దాన్ని ఎంతమంది అమలు పరుస్తున్నారు. మనం కూడా ఒక బాధ్యత రహితమైన ఎంప్లాయీగాను లేదా ఆయన వారసులుగా మనం ఆలోచించాలి. ఆయన చిన్నప్పుడు ఎంత వివక్ష ఎదుర్కొన్నా, ఎంత ఇబ్బందులు పడినా కూడా తను రాజ్యాంగం రచన ఆ సమయంలో అందరూ బాగుండాలి, ఈ భారతావని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనే ఆకాంక్షతోటి ఆయన రాజ్యాంగ రచనను ముందుకు తీసుకెళ్లారు. రాజ్యాంగ నిర్మాతగా ద్వారా వచ్చిన మనకి ఈ భారత రాజ్యాంగం అనేది దేశంలోనే అతి విశిష్టమైన రాజ్యాంగము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మంచి మాట: నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే చరిత్రలో నిలుస్తావు అని చెప్పిన మంచి మాట చెప్పిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అత్యంత దుర్భతమైన ఘోరమైన పేదరికంలో అట్టడుగు కులమైన మహార్కులంలో జన్మించాడు. సమాజం గురించి, నిమ్మజాతుల వర్గ అభివృద్ధి గురించి ఆలోచించాడు. బడుగు బలహీన వర్గాల సమన్యాయం కోసం జరిగేందుకు అవసరమైన హక్కును భారత రాజ్యాంగంలో